అందరూ కూర్చుని ఈరోజు దేవుని యొక్క ఆరాధనకు మరెంతో ప్రేమతో భక్తి శ్రద్ధలతో పాల్గొన్నటువంటి మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా శుభాభివందనాలు తెలియచేస్తున్నా. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను ఈరోజు ఆశీర్వదించునుగాక. గత రాత్రి మనం ఒక వాక్య భాగాన్ని ధ్యానం చేశాం. దాన్ని కంటిన్యూ చేస్తూ దాన్ని ఇప్పుడు ముగించేద్దాం. ఈ పూట అపోస్తులుడైన భక్త పౌలు కొరింథీయులకు రాస్తూ తన మొదటి పత్రికలో 13వ అధ్యాయం 1-2 వచనాలు మరొక్కసారి చదవాలి. మనుష్యుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేనివాడనైతే నేను మ్రోగెడు కంచును గనగనలాడించు తాళమునై యుందును. ప్రవచించేటువంటి ఒకవేళ కృపావరం నాకున్న మర్మాలన్నీ కూడా జ్ఞానయుక్తముగా వాడనైనను కొండలను పెకిలించగలిగేటువంటి గొప్ప విశ్వాసము నాకున్నా కూడా ప్రేమ లేనివాడనైతే నేను వ్యర్థుడను. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చేసిన, కాల్చబడుటకు నా శరీరమును అప్పగించిన ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమేమీ లేదు. దేవునికి స్తోత్రం. భక్త పౌలు గురించి మనందరికీ తెలుసు. గతంలో అతను తార్సు వాడైన సౌలు అనేవారు. క్రైస్తవ వ్యతిరేకి. క్రీస్తు పేరు చెబితే చంటి పిల్లలను స్త్రీలను అని కూడా చూడకుండా మట్టుబెట్టిన అత్యంత దుర్మార్గుడు, అత్యంత హింసకుడు, సంఘమును హింసించిన వారిలో అంతకు మించిన పరమ కిరాతుడు ఇంకొకడు బైబిల్లో లేడు. అంత దౌర్భాగ్యుడైన అతను ప్రభువు దర్శనం చూసిన తర్వాత, దేవుని వెలుగు చూసిన తర్వాత ప్రభువుకు తను పూర్తిగా అప్పగించేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు దేవుని యొక్క పని ప్రారంభించాడు. ఎవరు ఆయన్ని నమ్మలేదు. మారాడు అంటే నమ్మల. ఎందుకంటే నిన్నటి వరకు చంపేశాడు, నిన్నటి వరకు ఇబ్బంది పెట్టేశాడు, క్రైస్తవులందరినీ చంపేశాడు. ఇప్పుడేమో నేను క్రీస్తును ప్రకటిస్తున్నాను అంటున్నాడు. ఎంతవరకు నమ్మొచ్చు ఇతన్ని అని ఎవరు చేరదీయలేదు ఆయన్ని. కానీ బర్నబా అనే ఒక అతను, శిష్యుల్లో ఉన్నటువంటి ఒక బర్నబా అతన్ని చేరదీసి అతని మాటలలో ఉన్న స్వచ్ఛత, అతడి హృదయంలో ఉన్న భారం గుర్తించిన వాడై శిష్యులందరూ దూరంగా పెట్టిన తను మాత్రం చేరదీసి ప్రభు యొక్క సువార్త చెప్పడానికి అతన్ని ప్రోత్సహించాడు. ఆ రోజు మొదలుకొని పౌలు నోరు తెరిచి చెప్పే ప్రతి మాట అనేక మంది గుండెల్లో గుబులు పుట్టిస్తూ ఉండేది, విశ్వాసంలో బలం పుట్టిస్తూ ఉండేది. అనేక మందిని ప్రభు వైపుకు తిప్పగలిగిన ఒక మంచి భక్తుడిగా క్రొత్త నిబంధన గ్రంథంలో అతడు చాలా పేరు తెచ్చుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇలాగంటే నిన్ను చంపేస్తాం, ఇలాగంటే నిన్ను వెలివేస్తాం, ఇలాగంటే నేను అలా చేసేస్తాం, ఇలా చేసేస్తామని ఎన్ని బెదిరింపులు వచ్చినా అతడు ఒకే ఒక మాట చెప్పేవాడు, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. చావు నేను లాభంగా కోరుకుంటున్నాను అని అంటే ఎవడు చంపుతాడు ఇక ఆయన్ని అని, బ్రతికితే మాత్రం క్రీస్తు కొరకే బ్రతుకుతాను అని చెప్పాడు. అలాంటి మహానుభావుడు చెప్పిన ఒక మంచి మాట మనం చదువుకున్నాం. ఈ అధ్యాయంలో అతడు దేవుని యొక్క ప్రేమను గురించి వర్ణిస్తూ, దేవుని యొక్క విశ్వాసతను గురించి వర్ణిస్తూ, ఆ ప్రేమ అనేది కనుక లేకపోతే, లేని వాడనైతే నేనేమైపోతాను, వ్యర్థుడను అన్నాడు. గత రాత్రి దీని గురించి మనం చాలా చక్కగా వివరించుకున్నాం. ఒక అడ్వకేటు స్వచ్ఛతగా కనుక లేకపోతే అతన్ని న్యాయవాది అనరు. ఏమంటారు అతన్ని? న్యాయవాదిలో న్యాయం లేకపోతే అతడు న్యాయవాది కాలేడు. ఒక రక్షక భటుడు అంటే పోలీస్ అనుకుంటాం కదా, ఒక రక్షక భటుడిలో సమాజాన్ని రక్షించలేకపోతే
వాడికి ఇక ఆ పదవి కూడా వేస్ట్ అనమాట. అలాగా మనకు ఇవ్వబడిన ప్రతి పదవి కూడా, మనకి ఇవ్వబడిన ప్రతి అధికారం కూడా, దేవుడు మనకిచ్చిన ప్రతి హోదాలో కూడా ఆ స్వచ్ఛత లేకపోతే మనము వ్యర్థులం అయిపోతాం. అలాంటిది యేసు ప్రభు ప్రేమ స్వరూపి అని, ప్రేమకు రూపం ఆయనే అని, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాబట్టే తన ప్రాణమును సహితం ఇచ్చేశాడని పౌలు భక్తుడు చెబుతూ, అలాంటి ప్రేమ గనక నాలో లేకపోతే నేను ఇదంతా చేసిన వేస్టే. మనుషుల భాషలు, దేవదూతల భాషలు, మర్మాలు, ఆ తర్వాత ఇంకా చాలా విషయాలు చెప్పాడు ఆయన. నా ఆస్తి అంతా బీదలకు పంచిపెట్టేసినా కూడా అదేదో పెద్ద భక్తి అనుకుంటాం మనం. నా శరీరాన్ని అప్పగించేసినా సరే, దేవుని ప్రేమ అనేది నా మనసులో లేకపోతే, దేవుని ప్రేమను నేను చూపించకపోతే ఏమన్నాడు ఆయన? వ్యర్థుడను అన్నాడు, నాకు ప్రయోజనం ఏమీ లేదన్నాడు. లేని వాడనైతే వావ్. గత రాత్రి 3 విషయాలు మనం చెప్పుకున్నాం. ఈసారి 4వ విషయం దగ్గర నుంచి మనము కంటిన్యూ చేద్దాం. రాత్రి 3 విషయాలు నేర్చుకున్నాం. ఒకటి, క్రైస్తవుడైన వాడు, దేవుని నమ్మినవాడు, దేవుని మందిరాలకు వచ్చే వారిలో లేనివాడిగా ఉండకూడదు. ఏమి లేనివాడిగా ఉండకూడదు? నెంబర్ 1 చెప్పాలి మీరు, ప్రేమ లేనివాడిగా ఉండకూడదు. అంటే ఆ ప్రభు అన్నాడు, నా రాజ్యం వేరు, మీ రాజ్యం వేరు అని. ఆయన ప్రేమ రాజ్యమును స్థాపించడానికి వచ్చాడు కాబట్టి పగవారిని కూడా ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు కదా. అందరినీ ప్రేమించాడు ఆయన. పొట్టి జక్క ఇంటికి వెళ్ళాడు, పొడుగ్గా ఉండే సౌలు ఇంటికి వెళ్ళాడు. అలాగా ఇలా ప్రతి ఇంటికి వెళ్ళి, ప్రతి పాపాత్ముడి దగ్గరికి వెళ్ళి అందరినీ కూడా తను మార్చుకోగలిగాడు. బైబుల్ అంతా కూడా ఇదే చెబుతుంది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఆ ప్రేమ లేనివాడిగా మనం ఎవరం ఇక్కడ ఉండకూడదు. ఇది నెంబర్ 1. నెంబర్ 2, క్రియలు లేనివాడిగా ఉండకూడదు. అది గత రాత్రి మనం నేర్చుకున్నాం. క్రియలు లేనివాడిగా నువ్వు ఉండకూడదు. నాకు చాలా ప్రేమ అండి మా అమ్మ అంటే, కానీ అమ్మకు బోవెట్టడు. మా డాడీ అంటే నాకు ప్రాణం అండి, కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వడు. అంటే క్రియలు లేని విశ్వాసం ఏంటనమాట? మృతమే. ప్రాణము లేని శరీరం ఎలాగూ మృతమో, క్రియలు లేని విశ్వాసం కూడా మృతమే. నీ విశ్వాసం క్రియలలో నువ్వు చూపించగలగాలి. దేవునికి స్తోత్రం అని నేను మనసులో అనుకుంటానండి. నాకు మనసులో ఉంటుందండి. ఎవడికి కావాలి? నీ మనసులో ఉంటే కదా. క్రియలు లేకపోతే ఎందుకు అంటాడు పౌలు, రోమీయులకు రాస్తూ చెప్తాడు. అది రాత్ర మనం చూసాం. 3వది, గురి లేని వారిగా ఉండకూడదు అని. అంటే ప్రతి మనిషికి, ప్రభు నమ్ముకున్న మనకు ఒక గురి ఉండాలి. పౌలు కూడా ఒక గురి కలిగి జీవించాడు. అతని గురి ఏంటంటే, అతని లక్ష్యం ఏంటంటే, ఏ విధము చేతనైనా సరే క్రీస్తు పునరుద్ధాన శక్తి ఏంటో నేను అనుభవించాలి. అంటే నేను చచ్చిపోవాలి, చనిపోయిన తర్వాత ఆయన నన్ను లేపాలి. ఆ పునరుద్ధాన బలం ఎలా ఉంటుందో నేను ఎరుగు నిమిత్తం ఆ బలాన్ని అనుభవించటం కోసం, అది ఫీల్ అవ్వటం కోసం నాకు ఏమేమి లాభకరములై ఉన్నాయో, ఏమేమి నాకు ప్రయోజనకరమై ఉన్నాయో వాటన్నిటిని నేను దేంతో సమానంగా ఎంచుకున్నాను? పెంటతో సమానం. గురిని చేరటం కోసం అతడు అలాగూ ఎంచుకున్నాడని గత రాత్రి మనం నేర్చుకున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. జట్టి అయినవాడు, లేకపోతే పరుగెత్తాలి అనుకున్నవాడు, కిరీటం పొందుకోవాలనుకున్నవాడు అన్ని విషయాలలో ఎలా ఉంటాడట? మితముగా ఉంటాడు అని బైబిల్లో రాయబడింది. ఒక గురి కలిగి ఉన్నాడు అనుకోండి. ఉదాహరణకి ఒక పోలీసు జాబ్ కొట్టాలనుకోండి, ఒక మిలిటరీ జాబ్ కొట్టాలనుకోండి. వాడు గోలది, వాడు గురేది. అప్పుడు ఎలా పడితే అలా తినేస్తాడా? తినేవారు. అవునా? క్రికెట్లు ఆడేవాళ్ళని కనీసం కూల్ డ్రింక్స్ కూడా సరిగా తాగనివ్వరు. వాళ్ళు తాగే డ్రింక్స్ వేరుగా ఉంటాయి. మితంగా ఉండాలి వాళ్ళు మితంగా ఉండాలి. లేకపోతే ఆట ఆడలేరు, కిరీటం రాదు, అంతే, బహుమతి రాదు. మన జీవితంలో కూడా ఒక గురి, ఒక గోల్ ఉండాలి. దేవునికి స్తోత్రం. అసలు ఏ గురి లేకపోతే అసలు బతకడం వేస్ట్ అంటాడు ఆయన. ఒక గురి, ఓ లక్ష్యం, ఓ స్వప్నం, ఓ దర్శనం లేకపోతే అసలు భూమి మీద ఉండటం వేస్ట్ అన్నట్టు. కాబట్టి గురి లేని వారిగా మనం ఉండకూడదు. నెంబర్ 4, ఇప్పుడు మనం
ఒరిజినల్గా ఈరోజు పాఠంలోకి వచ్చామన్నమాట. లేనివాడిగా ఉండకూడదు, ఇది మన సందేశం. లేనివాడిగా ఉండకూడదు. 1 ప్రేమ లేని వారిగా ఉండకూడదు, 2 క్రియలు లేని వాడిగా ఉండకూడదు, 3 గురి లేని వారిగా ఉండకూడదు, 4 రోమాపత్రిక 8వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం అమ్మా. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము కలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాడు. ఇది విషయం. పౌలు భక్తుడు రోమీయులకు రాస్తూ చెబుతాడు, ఆయన లోకంలో చాలా ఆత్మలు ఉన్నాయి, ముఖ్యంగా దురాత్మ ఒకటి, దేవుని ఆత్మ ఒకటి. దురాత్మ ఎప్పుడు దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తుంది, దేవుని పనుల్లో ఉండనివ్వదు, దేవుని వాక్యం చదవనివ్వదు, ప్రార్థన చేయనివ్వదు, ఒక క్రమంగా ఉండనివ్వదు, నిన్ను కకలా వికలం చేసేస్తుంది. పిచ్చి పిచ్చి ఆత్మలన్నీ పట్టుకుంటాయి. దురాత్మలు, గాలాత్మలు, నిన్ను పాడు చేసే ఆత్మలు లోకంలో చాలా ఉన్నాయి. ఆకాశానికి భూమికి మధ్య వాయుమండలం అనేది ఉందే, ఆ వాయుమండలంలో ఉన్న దురాత్మల సమూహం అనే మాట ఎఫెసీయులకు రాస్తూ పౌలు భక్తుడు ఉపయోగిస్తాడు. కొన్ని లక్షల కోట్ల దురాత్మలు ఉన్నాయి. అపవాది తన సైన్యంతో కాచు కూర్చున్నాడు. వాయుమండలంలో ఉండి అక్కడ నుండి ఆపరేట్ చేస్తాడు మనల్ని. ఎవడిని ఎలా పాడు చేయాలి, ఎవడికి ఏ మాట వేస్తే పాడైపోతాడు అని వాడు ఎప్పుడైతే విత్తనం వేస్తాడో దాన్ని రిసీవ్ చేసుకుంటున్నావంటే నీలో క్రీస్తు ఆత్మ లేదు అని అర్థం. బాగా అర్థం చేసుకోవాలి. క్రీస్తు ఆత్మ గనక నీలో ఉంటే సైతానుగాడి యొక్క ఆ విత్తనాలు నీలో, వాడి మాటలు నువ్వు స్వీకరించలేవు. ఎందుకంటే నువ్వు ఏ ఆత్మ కలిగి ఉన్నావు అనమాట. ఉదాహరణకి ఏదేని వనంలో అవ్వమ్మ ఒక్కరితే ఉందా, ఆదాం కూడా ఉన్నాడు. అసలు అవ్వమ్మ కంటే ఆదామే ముందొచ్చాడు. ఆ తోట అంతా ఆయనకే బాగా తెలుసు, ఆ పండ్ల గురించి ఆయనకే బాగా తెలుసు. దేవుడు ఎక్కువగా అవ్వమ్మతో ఉన్నాడా, ఆదాముతో ఉన్నాడా? ఆదాముతోనే ఉన్నాడు. కాబట్టి మొట్టమొదటగా సైతానుగాడు అవ్వమ్మ దగ్గరికి వెళ్ళాడా, ఆదాము దగ్గరికి వెళ్ళాడా? మాట్లాడాలి మీరు అమ్మ. వన్యశ్రీ చెప్పిందే కరెక్టు, వాళ్ళ అమ్మ చెప్పింది రాంగు. మొదట ఎక్కడికి వెళ్ళాడు ఆయన? ఆదాము దగ్గరికి వెళ్ళాడు. ఎవరు? అపవాది ఆదాము దగ్గరికి వెళ్తే ఆదాము అన్నాడు, మా డాడీ తినొద్దన్నాడు, ఆ పండు నేను తినకూడదు అన్నాడు. అలాగంటాడు ఆయన. నువ్వెందుకు తిను, ఈ కాయ చెడు చూడడానికి ఎంత బాగుందో, లోపల ఇంకా బాగుంటుంది, రుచి చదిరిపోద్ది, ఒక్కసారి నాలుక మీద పెట్టుకుని సప్పరించావంటే వావ్ భలే ఉంటుంది అని అనగానే తృణీకరించాడంతే. ఎందుకంటే ఆదాము దేవుని కుమారుడు అని వ్రాయబడింది బైబిల్లో. దేవుని కుమారుడు దేవుని ఆత్మతో ఉన్నాడు కాబట్టి సైతాను గారిని వద్దు నేను తిన్ను అని గెంటేశాడు. సైతాను గారు వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏకాంతంగా ఉన్న అవ్వమ్మ దగ్గరికి వచ్చాడు. అవ్వమ్మ క్రీస్తు ఆత్మ ఆమెలో లేదు అనే చెప్పాలి, దేవుని మాటకు భయం లేదనే చెప్పాలి. ఆ స్త్రీ ఎవరు? అపవాది చెప్పిన మాటలు అబద్ధాన్ని నమ్మేసి వెంటనే తినేసిందట. చూడడానికి బాగుంది, రుచికి బాగుంది, చాలా హాయిగా ఉందని తినేసిందట. తినేసిన తర్వాత చేసిన పని ఏంటంటే కొన్ని పళ్ళు తీసుకొచ్చి ఆదాముకి ఇచ్చేసింది. ఆదాము అన్నాడు, మరి డాడీ తినొద్దన్నాడు కదా, మరి తినకూడదు కదా, తినొద్దన్నాడు, మరి ఎలాగా ఏంటి అన్నాడు. కాదు నేను ఇస్తున్నాను కదా, తింటావా తినవా అంది అవ్వమ్మ. నేను తిన్ను అన్నాడు. నువ్వు తింటావా తినవా అంది. లేదు మా నాన్న తినొద్దన్నాడు, మా డాడీ తినొద్దన్నాడు అని. ఇక ఫైనల్గా ఆడవాళ్ళు ఉపయోగించే డైలాగ్ ఏంటి చెప్పండి? మాట్లాడితే మీ బాబు అన్నా, మీ బాబు కావాలా నేను కావాలా అంటుంది. అంతేనా? మా పురుషుల యొక్క బలహీనత ఏంటంటే బ్రహ్మదేవుడు వచ్చి చెప్పినా వినం, కానీ ఇంట్లో ఆడవాళ్ళు చెప్తే మాత్రం కొంతమంది తల వంచుకుని నవ్వుతున్నారు, కొంతమంది మనసులో మాత్రమే నవ్వుతున్నారు, కొంతమంది ఏమో పైకి నవ్వుతున్నారు, కొంతమంది ఏమో ఏదేదో చేస్తున్నారు. మనందరం ఆదాము వారసులమే, అవ్వమ్మ వారసులు. మనమేం పెద్ద వేరే లైఫ్ ఏం లేదు మనకి కదా.
ఆదాము కూడా అలాగే అయిపోయాడు. అవ్వమ్మ చెప్పగానే ఏం చేశాడు? మిస్టర్ యాడమ్ అనగానే ఎస్ మేడం అన్నట్టున్నాడు. పాపం నేను ఇస్తున్నాను, తింటావా తినవా అన్నాడు అంతే. కొంతమంది చూడండి, భార్య మాటిని తల్లిదండ్రులు కూడా తృణీకరించేవాళ్ళు చాలామంది ఈ రోజుల్లో. భార్యని ఏమి అనలేక, కొట్టలేక, తిట్టలేక. ఆదాము కూడా అలాగ ఆలోచించి ఉంటాడేమో. డాడీ అంటే అప్పుడప్పుడు వస్తాడు, పాపం రోజు ఎదురుగా ఉండేది మా భార్య కదా, అవ్వమ్మే కదా నాకు బో పెట్టాలి అన్నట్టు అనుకున్నాడేమో. తర్వాత ఆయన ఏం చేశాడు? తినేశాడు. దేవునికి స్తోత్రం. అలాగున వాళ్ళు పడిపోయారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం నేర్చుకుంటున్న 4వ పాఠం ఏంటో తెలుసా? 4వ విషయం ఏంటో తెలుసా? క్రైస్తవుడు అనేవాడు, దేవుని నమ్ముకున్న మనం ఆత్మ లేని వాడుగా మనం నీలో క్రీస్తు ఆత్మ ఉండాలి, దేవుని ఆత్మ ఉండాలి. అసలు ఆత్మ లేకపోతే అసలు వాడు నావాడు కాదంతే. ఏ విషయమైనా సరే క్రీస్తులాగా ఆలోచించాలట. క్రీస్తు ఆత్మ కలిగిన వాడు క్రీస్తులాగా ఆలోచిస్తాడు. దేవునికి స్తోత్రం. శారీరకమైన ఆత్మ ఉన్నవాడు శారీరకంగానే ఆలోచిస్తాడు. దేవుని ఆత్మ, శారీరకమైనటువంటి ఆత్మ రెండు ఒకదానికొకటి వ్యతిరేకంగా ప్రవర్తిస్తాయి. ఇలాంటప్పుడే మన భక్తిని జాగ్రత్తగా కాపాడుకోవలసిన ఒక మంచి విషయం అన్నమాట. దేవునికి స్తోత్రం. అంటే 4వది ఏంటన్నమాట చెప్పండి. ఇప్పుడు ఏ ఆత్మ ఉండాలి మనకి? అసలు క్రీస్తు ఆత్మ లేకపోతే మీరు నా వాళ్ళు కాదు అన్నాడు. కాబట్టి క్రీస్తు ఆత్మ లేనివాడుగా మనం ఉండకూడదు. ఇది 4వది. ఇక 5వది హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. త్వరగా చదివిస్తే నేను ముగిస్తాను. సహోదరులారా, జీవము గల దేవుని విడిచి పోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని ఎందైనను ఒకవేళ ఉండినేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. ఈ చదువుబడిన వాక్యంలో ఈ వచనం మీరు బైబిల్ తీసి చక్కగా చదవాలి. అందరూ చదివితే ఇంకా బాగుంటుందేమో. అందరూ చదివితే చాలా బాగుంటుంది. ఇంకా కొంతమంది కాగితాలు తిరిగేస్తాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం అందరం కలిసి చదువుదాం. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయం, ఈ మాట అండర్లైన్ చేయాలి. విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని ఎందైనను ఒకవేళ ఉండునేమో అని మీరు ఏం చేయాలి? జాగ్రత్తగా చూచుకోవాలి. అంటే దీన్ని బట్టి మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, మనము విశ్వాసము లేని వారిగా ఉండకూడదు. ఇప్పుడు యేసు ప్రభు 11 మంది శిష్యులను పిలిచాడు. ఎంతమందిని పిలిచాడు? 12వ వాడు యూదా ఇస్కరియోతుని ప్రభువేమి పిలవల, వాడికి వాడే వచ్చాడు. ఎందుకు వచ్చావురా అంటే, నీ యందు విశ్వాసం ఉంచాను అన్నాడు, నీతోనే ఉంటాను అన్నాడు, నీ అడుగుజాడలో నడుస్తాను అన్నాడు, నువ్వు చెప్పినట్టే వింటాను, నీ బోధలు నన్ను ఆలోచింపచేసాయి అన్నాడు. ఎందుకంటే మిగిలిన 11 మంది శిష్యుల కంటే అత్యంత జ్ఞాన సంపన్నుడు యూదా ఇస్కరియోతు. గణిత శాస్త్రంలో అతడు ఆ రోజుల్లో PhD చేశాడు అని చెప్తారు అతన్ని. అందుకనే లెక్కలు రాయటంలో అతడు ఒక పెద్ద నిష్ణానితుడు అంటారు చూసారు, నిపుణుడు అంటారే, స్పెషలిస్ట్ అనమాట. అందుకని డబ్బు సంచి కూడా ఆడి దగ్గరే పెట్టారు. ఆ తర్వాత కాలంలో అతనిలో దుష్ట హృదయం వచ్చింది. క్రీస్తు మీద ఉన్న విశ్వాసం కంటే ఆ క్రీస్తు వల్ల నాకేం పెద్ద ప్రయోజనమేమి కనపడలేదు అనుకున్నాడు. అతడు అనుకున్న అధికారం అతనికి రాలా. అతడు ఆశించిన అధికార ఏమంటారు ఆ లాభం అతనికి కనపడలా. ఏదో కొన్నాళ్ళు అలా వెంబడించాడు, అంటే 3.5 సంవత్సరాలు వెంబడించాడు. చెడ్డోడని తెలిసినా కూడా ప్రభు చేరదీశాడు. ఎందుకంటే నీతో ఉంటాను ప్రభువా అన్నాడు కాబట్టి. మిగిలిన శిష్యులు కూడా కంప్లైంట్ చేశారు. అయినా సరే తండ్రి అయినటువంటి దేవుడు ఒక మాట చెప్పాడు, నా తండ్రి అయిన దేవుడు మంచి వాళ్ళకి ఒకలాగా చెడ్డవాళ్ళకి ఒకలాగా సూర్యకాంతిని ప్రసరింపచేస్తాడా? మంచి వాళ్ళకి వర్షం ఇచ్చి చెడ్డవాళ్ళకి వర్షం లేకుండా చేస్తాడా? నేను అంతే. చెడ్డవారైనా సరే నా దగ్గరికి రావాలి, నా యొద్దకు వచ్చి వారు నేను ఎంత మాత్రమును వాట్ ఏ వర్డ్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
అందుకే మనం పాడుతూ ఉంటాం, రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు, రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. ప్రయాసపడి భారము మోయువారల్, ప్రయాసపడి భారము మోయువారల్, ప్రభుని చెంతకు పరుగిడ వేగం, పరుగిడ వేగమే, రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. ఆమేన్. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. హల్లెలూయా. ఆయన అందరినీ పిలుస్తాడు. చెడ్డోళ్ళైనా వచ్చి ప్రభువా నీ దగ్గర ఉంటాను ఆయన అంటే రమ్మంటాడంతే ఆయన. కానీ వాడిలో దుష్ట హృదయం వచ్చేసింది. దుష్టుడికి అతడు అవకాశం ఇచ్చాడని వాక్యంలో రాశారు. అపవాదికి చోటు ఇచ్చాడు. ఎవరు? యోధా ఇస్కరియోతు. అందుకని విశ్వాసంలో నుంచి సడలిపోయి యేసు ప్రభుని అమ్మేసి దేవునికి పూర్తిగా దూరం అయిపోయి బాగుపడి చచ్చింది ఏమైనా ఉందా? వాడు ఏమైనా బాగుపడ్డా? చివరికి ఏమయ్యాడు? తన పేకకు తనే ఉరి బిగించుకుని చచ్చిపోయాడు. చాలా క్లియర్గా రాశారు అపోస్తుల కార్యములో. ఎంత క్లియర్గా రాశారంటే, ఆ తాడు చీకుపోయి తెగిపోయి అప్పటికే తన కడుపు అంతా ఉబ్బిపోయి ఒక సూదంటి రాయి మీద పడి పొట్ట పగిలి పేగులు కూడా బయటకు వచ్చేసి రక్త భూమిలాగా అయిపోయిందట అదంతా. ఓ, అంత అసహ్యంగా ఎందుకు రాశాడు అని అంటే, ఇలా దుష్ట హృదయం వస్తే చివరికి ఎలాగ అయిపోద్దరు బాబు నీ పని అని దేవుడు మనకు చూపించడం కోసం. మరి శిష్యులు చచ్చిపోలేదా అంటే శిష్యులు చనిపోయారు. పేతురు గారు ఎలా చనిపోయాడు? పేతురు గారిని చంపేశారు. తర్వాత తోమ గారిని చంపేశారు. ఇలాగ చాలా ఆంద్రే గారిని చంపేశారు. ఇలా యోహాను గారిని చంపేశారు. కానీ వాళ్ళ చావుకి, యోధా ఇస్కరియోతు చావుకి చాలా వ్యత్యాసం ఉంది. అది చాలా వ్యత్యాసం ఉంది. మనం ఒక మాట చెప్తుంటాం, కాకిలాగా కలకాలం బతికే కంటే, మాట్లాడాలి మీరు అమ్మ, ఆంబోతులాగా 6 రోజులు మాత్రం మంచిదా? మరి ఎలాగా అంటే మీరు చెప్పట్లేదండి. నేను అది కాకిలా కలకాలం బతికే కంటే, అది మరి అంశాలే మాట రాదే. మీరు ఇంకా ఎక్కడెక్కడో ఉంటున్నారు, అక్కడక్కడ ఉండకూడదన్న బాధ. అది ఇక్కడే ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఫోన్లో లోడ్ ఎక్కువైంది అనుకోండి, క్లీన్ చేయండి క్లీన్ చేయండి అని వస్తుంది ఒక చీపురు. అవునా? సెల్ ఫోన్లో అందరికీ ఒక చీపురు వస్తుంది, ఒక బ్రష్ వస్తుంది. అవునా? రాజా వస్తుందా? ఆయన ఫోన్ ఫుల్ అవ్వదు, ఎందుకంటే పాపం ఆయన చాలా తక్కువ వాడుతాడు. అది కొంతమంది ఫోన్లు పేరిపోతున్నాయి, ఏకంగా స్టోరేజ్ భరించలేక చేరిపోతున్నాం. తుడిచేయాలి ఎప్పటికప్పుడే. తుడిచేయకపోతే స్టోరేజ్ ఎక్కువ అయిపోయి ఏమైపోద్ది? మెదడు వ్యాధి, నరాలు చెట్లు పోయి తలనొప్పులు. ఆ జెండు బాములు, శాస్త్రి బాములు ఏమి పనిచేయు. ఊరికినే చిన్న వయసులో తలనొప్పి ఎందుకు వస్తుంది? ఎందుకు వస్తుంది? హాయిగా తినేసి పడుకునేదానికి తలనొప్పి ఎందుకు వస్తుందమ్మా? ఎందుకు వస్తుంది అంటే లోడ్ ఎక్కువైపోతుంది. ఎక్కడ ఎక్కువైపోతుంది? అది ఇక్కడ లోడ్ ఎక్కువైపోయినా పర్వాలేదు, కాస్త ఆయాసంగా నడుస్తాం, పర్వాలేదు. ఇక్కడ లోడ్ ఎక్కువైపోయినా పర్లేదు, కదా బలవంతం పెరుగుద్ది. కానీ ఎక్కడ లోడ్ అవ్వకూడదు. ఇక్కడ లోడ్ ఎక్కువైతే ఏమవుద్ది? తలనొప్పి, కంటి చూపు మందగించడం, అడుగేసి అడుగు వేయలేకపోవటం, బద్ధకం, ఉదయాన్నే లేవలేకపోవటం, ఇలాంటివి చాలా బలహీనతలు మనిషిని పట్టేస్తాయి. కాబట్టి మనం విశ్వాసము లేని వారిగా ఉండకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మొన్నెప్పుడు ఎంసెట్లోన 10th క్లాస్లో స్టేట్ ఫస్ట్ వచ్చింది ఒక ఆవిడ, ఒక పాప. పేపర్లో చదివాను నేను. వాళ్ళ అమ్మ నాన్న పిల్ల గురించి ఏ సాక్ష్యం చెప్పారంటే, అసలు ఎలా వచ్చిందమ్మా ఇంత, ఎలా చదువుకోగలిగిందమ్మా మీ అమ్మాయి? అమ్మో ఏంటి 600కి 600 మార్కులు, ఒకటి కూడా తక్కువ లేదు మళ్ళీని. అస్సలు ఏం చదువు అండి, 600 అంటే. వాళ్ళ అమ్మ నాన్న చెప్తారు, పాప వాళ్ళు పెద్ద చదువు లేని వాళ్ళే, మా పాప మొబైల్ ఫోన్ వాడదండి, చదువుకుంటుంది అని చెప్తే నాకు ఎంత బాగా, అలాంటి పేపర్లు నా కంట్లోనే పడతాయి. వీళ్ళందరి కళ్ళల్లో పడితే బాగుంది అనిపిస్తుంది. చదువుకున్న వాళ్ళందరి కళ్ళల్లో పడాలి అలాంటి పేపర్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాంటి పడవు. మొన్న ఒక VBS కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశాను నేను ఒక చోట.
ఆ రోజు నేను వాక్యం చెప్పి వాళ్ళకి బహుమతులు ఇవ్వాలి. అలాగ ఇస్తూ ఊరికినే వాళ్ళందరిని సరదాగా చేయటం కోసం ఒక చిన్న క్వశ్చన్ అడిగాను నేను. బాబు నువ్వు లే, ఒకడు అటు ఇటు చూస్తున్నాడు, నన్ను చూడట్లేదు, అక్కడున్న బహుమతులు చూడట్లేదు, అక్కడున్న కార్యక్రమం ఏం పట్టించుకోవట్లేదు. ఆడిని లేపి అడిగా, బాబు నువ్వే లే, ఒక క్వశ్చన్ అడుగుతాను చెప్తే నా పర్సనల్గా నేను ఒక బహుమతి ఇస్తాను నీకు అని అన్నాను. అడగండి సార్ అన్నాడు. చేతులు రెండు కట్టుకున్నాడు. అడిగాను ఏమని, అబ్రహాము కుమారుడు పేరు ఏమి అని. ఆడు అలా చూస్తున్నాడు, పక్కన ఎవర్రా అంటున్నాడు. ఆడింకా తెలివైనాడు. ఆడన్నాడు కయ్యను అంటున్నాడు. అవన్నీ వీడన్నాడు, ఊరుకో, నాకు ఆ మాత్రం తెలియదండి, తిమోతి అండి అన్నాడు. ఓహో అలాగా. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఇంకోటి అడిగా. తర్వాత ఇంకొకరిని లేపి, అరే ఈసారి నువ్వు చెప్పరా, మెగాస్టార్ చిరంజీవి కొడుకు పేరు చెప్పరా అన్నాను. అస్సలు ఆలోచించి ఇంకా ఆడు చదువుకోలేదు కూడా, అంటే లెగుతూనే చెప్పేశాడు. ఆడి పేరు ఏంటంట, ఏం పేరని అంటే ఇప్పుడు చెబితే నేను ఏమంటాను, జగమెరిగిన సత్యం ఇది. ఆ పేరు తెలిసినంత మాత్రం పెద్ద చెడ్డలం ఏం కాదు కదా. ఏం పేరు ఆయన పేరు, రామ్ చరణ్ అని ఆ కుర్రాడు చెప్పేస్తున్నాడు. లెగుతున్నాడు, ఇంకా చదువుకుంటున్నాడు. ఈ లోపల క్వశ్చన్ వేసాను నేను, అరే మెగాస్టార్ చిరంజీవి కూడా లెగుతూ రామ్ చరణ్ తేజ అన్నాడు. అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చూడండి. వన్యశ్రీని మెచ్చుకుంటున్నాను ఈరోజు నేను. ఎందుకంటే సైతాన్ ముందు ఎవరి దగ్గరికి వచ్చాడు, మాట్లాడాలి మీరు, ఆదాము దగ్గరికే వచ్చాడు. దేవునికి స్తోత్రం. అవ్వాము దగ్గరికి వెళ్ళా, అదనమాట. కాబట్టి విశ్వాసము లేని వారిగా మనం ఉండకూడదు. సో ఇంప్రూవ్ అవర్ మన నాలెడ్జ్ని కొంచెం ఇంప్రూవ్ చేయాలి. ఆఖరిగా ఒకే ఒక మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. ఇంకొక మాట, ఆరవది. మనందరికీ తెలుసు, అందరూ చనిపోయేటప్పుడు మనం చదువుతాం ఎక్కువ శాతం దీన్ని, వర్ధంతులకి, తర్వాత సమాధుల కార్యక్రమాల దగ్గర ఎక్కువగా మనం చదువుతుంటాం ఆ మాటను. పౌలు భక్తుడు వాళ్ళందరికీ ఒక ధైర్యం కలిగించాలనుకున్నాడు, ఒక మంచి కలిగించాలని, ఒక ధైర్యం ఇవ్వాలి, ప్రోత్సాహం ఇవ్వాలని చెబుతూ వాళ్ళకు రాసిన ఒక పత్రిక, 2 పత్రికలు రాశాడు వాళ్ళకి, తెస్సలోనికైలకు. అందులో మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. త్వరగా చదవాలి. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు. ఇక్కడ మనం అండర్లైన్ చేయాల్సిన మాట ఏంటంటే, నిరీక్షణ లేని వారుగా మనము ఉండకూడదు. ఇప్పుడు మనం బాగా ప్రేమించిన వ్యక్తి చనిపోతాడు, మనం బాగా ఇష్టపడుతున్న మన కుటుంబ సభ్యులు చనిపోతారు, మన కుటుంబంలో ముఖ్యమైన వ్యక్తులు చనిపోతారు. ఇక అయిపోయింది నా జీవితం, ఇంకేమీ లేదు, అయిపోయింది నా జీవితం, ఇంకేమీ లేదు అని అనుకుంటే వేస్ట్, నీ లైఫ్ కూడా వేస్ట్, బ్రతుకున్న నీ లైఫ్ వేస్ట్. అందుకని పౌలు భక్తుడు ఇతరులను చూపిస్తూ ఓ మాట నేర్పించాడు. ఇతరులు నెత్తి నోరు కొట్టుకుంటున్నారే, ఇతరులు ఏడుస్తున్నారే, వాళ్ళకి తెలియదు. ఎందుకంటే చనిపోయినోడిని ఇంకా మనం చూడలేం అనుకుంటున్నారు వాళ్ళు, చనిపోయాడు ఇక మనకు దూరం అయిపోయాడు అనుకుంటున్నారు వాళ్ళు. కానీ క్రీస్తు నమ్ముకున్న మీకు ఓ విశ్వాసం ఉంది. ఏంట విశ్వాసం? నేను బాగా ఇష్టపడిన మా నాన్న దూరం అయిపోయాడు, కానీ ఒకరోజు మరలా నేను మా నాన్న అక్కడ సజీవంగా చూస్తాను, నేను బాగా ఇష్టపడిన నా కుమార్తెను నా కళ్ళారా అక్కడ చూస్తాను నేను అనే నిరీక్షణ వేరే వాళ్ళకి లేదు, ఇతరులకు లేదు. కానీ క్రైస్తవ విశ్వాసంలో మనందరం ఇక్కడ ఎలాగైతే చూస్తున్నామో, ఇక్కడ ఎలాగైతే దేవుని ఆరాధిస్తున్నామో, అలాగే అక్కడ కూడా మనం ఉండగలుగుతాం. దేవుని గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. నేను ఏరుల్లో ఉన్నప్పుడు ఒక అతను చనిపోతే వాళ్ళ కొడుకు మా నాన్న తీసుకెళ్ళొద్దు అంటున్నాడు, వాళ్ళ ఆవిడ నా దేవుణ్ణి తీసుకెళ్ళొద్దు అంటుంది. పెద్దలందరూ వచ్చారు, ఊరోళ్ళందరూ వచ్చారు, సమాధి పెట్టి సిద్ధం చేశారు, సమాధి గొయ్యి తవ్వించారు, అన్ని సిద్ధం చేశారు, మొత్తం అంతా రెడీ చేసిన తర్వాత ఆ పెట్టెలోంచి తీస్తుంటే అసలు ఆవిడ ఒప్పుకోట్ల. నా దేవుణ్ణి తీసుకెళ్ళొద్దో అంటుంది ఆవిడ.
ఆ పక్కన ఉన్న వాళ్ళు ఆ చెట్టు దగ్గర నలుగురు, ఈ చెట్టు దగ్గర కొంతమంది, ఆ టెంట్ కదా కొంతమంది, అక్కడెక్కడ కొంతమంది ఉండి మామూలుగా చెప్పుకుంటారు కదా. ఎంత ఏడిచేస్తుంది ఈవిడ, బతుకున్నప్పుడేమో డేగిషలతో కొట్టేసిది, గరిటలతో కొట్టేసిది అని ఇప్పుడు దేవుడు అంటదేటి అని చెప్పుకుంటారు కదా అక్కడక్కడ అందరూ. అంటే ఒరిజినాలిటీ కొంతమంది చెప్పుకుంటారు. ఆ పెట్టి దగ్గరకు వచ్చి పాపం ఎంత బాగా చూసావమ్మా నువ్వు, మీ ఆయన నిజంగా దేవుళ్ళ చూసి ఈ ఊరిలో నువ్వు చూసినట్టు ఇంకెవరు చూడలేదమ్మా అని అంటారు. ఆ పక్క వెళ్ళిన తర్వాత చెట్టు దగ్గర మంచిలు తాగుతా, టీ తాగుతా కూకుని ఏమి యాక్షన్ చేసేస్తున్నారు ఇవిడ. కరుణామయిలో యేసుప్రభు కూడా సరిపోడు, ఆ యేసుప్రభు కూడా సరిపోడరా అన్నట్టుగా చెప్పుకుంటారు, ఒరిజినాలిటీ చెప్పుకుంటారు కదా అక్కడ. చెప్పుకుంటే కానీ ఏలూరు మొత్తం మీద ఆవిడ ఏడ్చినట్టుగా ఎవరు ఏడవట్లేదు. పైగా చాలామంది ఏడుస్తారు పెట్టి అంటే శవాన్ని బయటకు తీసే వరకు, స్నానం చేయించే వరకు, పెట్లు పెట్టే వరకు ఏడుస్తారు. ఆ తర్వాత బలవంతంగా మనం గట్టిగా లాగేస్తాం, ఆ తర్వాత తీసుకెళ్ళిపోతాం. ఆ తర్వాత మళ్ళీ స్నానం చేసేసి బట్ట మార్చేసుకుని ఆ తర్వాత ఇంటికి ఎవరు వచ్చారు, ఎవరికి భోజనాలు అయింది, ఎవరికి ఇదంది, ఇదంతా చూస్తారు సాధారణంగా. కానీ ఆవిడ అలా చేయట్లేదు. అసలు తీసుకెళ్ళొద్దు, నా దేవుడు నా కంటి ముందు కనపడకపోతే నేను అసలు ఒప్పుకోనంటుంది. అప్పుడు మొట్టమొదటిసారిగా నాకు ఒక త్రాగుబోతుల మీద కొంచెం గౌరవం పెరిగింది ఆ రోజు. ఎందుకో తెలుసా? బాగా తాగేసిన ఒక ముసలాయన వచ్చాడు. యారా ఏంటి ఇంకా శవాన్ని అలా పెట్టుకుని ఉన్నారేంటి అన్నాడు. ఏం చేయరా మరి అలా ఆవిడేమో నా దేవుడు అంటుంది, వదలంటుంది, అసలు తీసుకెళ్ళట్లేదు, ఎవడెళ్ళినా ఇసిరి అవసలు కొట్టేస్తుంది అన్నాడు. అవునా అలాగంటుంది, ఏమ్మా ఏంటి సంగతే అన్న. అవునయ్యా నా దేవుడు నా దగ్గరే ఉండాలి. మరి రండి ఇంకెందుకు మనందరూ వెళ్ళిపోదాం రండి అన్నాడు. మనం వెళ్ళిపోదాం రండిరా అన్నాడు. వాళ్ళందరూ లెగుతుంటే అప్పుడు అంటుంది, మీరు అందరూ వెళ్ళిపోతే నేనేం చేసుకొని దీన్ని అంటుంది మళ్ళీని. ఇప్పుడు దాకా ఏమంది మాట్లాడటలేదు నువ్వు, ఇప్పుడు దాకా ఏంటి దెయ్యం అంది. వీళ్ళందరూ వెళ్ళిపోతే మళ్ళీ ఇప్పుడు దేవుడు అంది. ఇప్పుడు వాళ్ళందరూ వెళ్ళిపోతే ఏమైపోతాడు, మళ్ళీ దెయ్యం అయిపోతాడేమో. ఒంటరిగా దేవుడిని ఇంట్లో పెట్టుకుని ఉండగలదు ఆవిడ. అంతెందుకు, ఈస్టర్ పండుగ తెల్లవారుజాను ఒక్కరితో వెళ్ళి ఆ సమాధుల దగ్గర కొవ్వొత్తి వెలిగించి రమ్మనండి. ఓ ఊర్లో 100 మందిని పిలితే ఏదో పెళ్ళికి పేరంటానికి వెళ్ళినట్టు ఊరికినే నువ్వంటే నాకు ప్రాణం అందుకనే నేను పిలిచా అంట తప్ప నాకు భయం, నాకు వణుకు, నాకు దడ, నాకు చెమట అందం కదా. అలాగా అంటే పైకి పైకి మనం మన ఎమోషన్స్ని ఎలాగ మనం బయలుపరిచిన పౌలు భక్తుడు మాత్రం ఓ నిరీక్షణ కలిగిస్తూ ధీమాగా ఉండమంటాడు, ధైర్యంగా ఉండని అంటాడు. మనకు చాలామంది తారసపడతారు, ఎందుకంటే లైఫ్ ఈజ్ ఎ జర్నీ అంటాం. జీవితం ఓ ప్రయాణం లాంటిది. ఎవరెవరో ఎదురవుతుంటారు, ప్రాణానికి నా ప్రాణం అంటారు. ఎవరెవరో ఎదురవుతుంటారు, ప్రాణానికి నా ప్రాణం అంటారు. కష్టాలలో వారు కదలిపోతారు, కష్టాలలో వారు కదలిపోతారు. కరుణ గల యేసు నీతో ఉంటాడు, కరుణ గల యేసు నీతో ఉంటాడు. ఎవరికి ఎవరు ఈ లోకంలో, చివరికి యేసే పరలోకంలో. ఎవరికి ఎవరు, ఎవరికి ఎవరు, ఎవరికి ఎవరు. హల్లెలూయా. కాబట్టి అవన్నీ తలుచుకుంటే చాలా ఎమోషనల్గా అవుతాం. మనకు బాగా ఆప్తులైన వాళ్ళు, మనకు చాలా దగ్గరైన వాళ్ళు సడన్గా దూరం అయితే గుండె తట్టుకోలేదు, హృదయం విలవెల్లాడిపోద్ది. ప్రేమ చూపించిన వాళ్ళు ఒక్కసారిగా పగబడితే, దీవించే వాళ్ళు ఒక్కసారిగా శాపవచనాలు చెబితే, మనకు తోడుగా ఉంటామన్న వాళ్ళు దూరంగా వెళ్ళిపోతే, నీ ఇంట్లోనే ఉంటానన్నవాడు వచ్చి కంట్లో పొడిస్తే, ఓ ఆ పెయిన్ భరించలేనిది. కానీ వీటన్నిటిలో నుండి పౌలు భక్తుడు ఒక మంచి పదాన్ని మనకు నేర్పిస్తున్నాడు. మీకెవరికి నిరీక్షణ లేని వారిగా మీరు ఉండొద్దు. జస్ట్ హోప్ ఆన్ గాడ్. దేవుని మీద
నిరీక్షణ. దేవునికి స్తోత్రం. దేవుని యందు నిరీక్షణయుంచి నన్ను స్తుతించున ప్రాణమా, దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించున ప్రాణమా. తల్లి తన బిడ్డను మరచినను మరువడు నీ దేవుడు నిన్ను. తల్లి తన బిడ్డను మరచినను మరువడు నీ దేవుడు నిన్ను. తల్లి కన్నా తండ్రి కన్నా ఉత్తముడు, తల్లి కన్నా తండ్రి కన్నా ఉత్తముడు. దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను ప్రాణమా. హల్లెలూయా. నేను మీకు అందరికీ బోధిస్తున్నాను, కానీ నాకు నేనే ఇలాంటివి చాలా పాఠాలు నేర్చుకుంటూ ఉంటాను లైఫ్లో. కొన్ని దూరం అవుతున్నప్పుడు, కొన్ని హ్యాపీనెస్లు అట్టడుగున పడిపోతున్నప్పుడు దేవుని మీద నిరీక్షణ అనేది దేవుడు మనకు నేర్పించిన గొప్ప పాఠం. అంతే. మనుషులు నమ్మకమైన వాళ్ళు కాదు. కొంతమంది నమ్మకం చూపించలేకపోవచ్చు, కొన్ని పరిస్థితుల్లో నిలబడలేకపోవచ్చు, కానీ దేవుడు ఎప్పుడు ఎవరిని విడిచిపెట్టేవాడు కాదు. నేను ఎక్కువసార్లు యోసేపు గురించి, ఎక్కువసార్లు పద్మసు దీపంలో ఒంటరివాడైపోయిన యోహాను గారి గురించి, తర్వాత సుకార్ అనే ఊరిలో ఒంటరిగా వదిలేసి ఊరంతా వెలివేసిన ఆ సమరయ స్త్రీ గురించి బయట సభలో ఎక్కువ చెప్తాను. తర్వాత 12 సంవత్సరాల ఆ రక్తస్రావ రోగంతో పడిన ఆవిడ్ని కనీసం కంటి చూపుతో కూడా చూడితే పాపం అనుకున్న అత్యంత భయంకరమైన పరిస్థితుల్లో మనుషులందరూ వదిలేసిన దేవుడు వాళ్ళను పట్టుకున్నాడు. దేవుని గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. వాళ్ళను పట్టుకుని వాళ్ళందరి లైఫ్లు చూడండి ఎంత బాగుంటాయో. యోసేపు ఐగుప్తు దేశానికి ప్రభువు అయ్యాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు యొక్క నామాన్ని మహింపడదాం. సమరయ స్త్రీ ఒక సువార్తికురాలయ్యింది. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు యొక్క నామాన్ని మహింపడదాం. ఒంటరి వాడైనటువంటి యోహాను గారికి దేవుడు ఒక భవిష్యవాణిని ఇచ్చాడు. ప్రకటన గ్రంథం ఎవరికి ఇవ్వలేదు, దేవుడు ఒక్క ఆయనకే ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంత ధైర్యంగా ఉంటుందో, వాక్యం చదివినంతసేపు, ప్రకటిస్తున్నంతసేపు, దేవుని మందిరంలో గడుపుతున్నంతసేపు ఎంత హాయిగా ఉంటుందో. ఇది తెలియని వాళ్ళు అప్పుడప్పుడు మీరు ఆలస్యంగా వస్తే నాకు కొంచెం బాధ అనిపిస్తుంది. కొంతమంది మీద కోపం కూడా వచ్చేది. ఎన్నిసార్లు చెప్పిన ఏంటమ్మా ఈవిడ అలాగని ముఖం మీద అనగలమా? అలాగంటే ఊళ్ళో గుళ్ళు ఉన్నాయి, నువ్వే ఉన్నావా అని బెదిరించేస్తున్నారు. ఈ మధ్యన విశ్వాసులు అయ్యగారిని బెదిరించేస్తున్నారు. ఇది ఎక్కడ గొడవ? అయ్యగారికి భయపడలేదు, ఇప్పుడు అయ్యగారిని భయపెట్టేస్తున్నారు అందరూ. లేనిపోని గొడవ. ఎవడకారం ఆడదని అయ్యగారులు కూడా ఏం చేస్తున్నారు? వదిలేస్తాం అంతే. డిసిప్లిన్ నువ్వు నేర్చుకో అంతే. నువ్వు చచ్చిపోయినా నీ శవం సమాధిలోకి వెళ్తుందేమో, కానీ నీ సాక్ష్యం సమాజంలో అనేక మందికి ఇన్స్పైర్గా నిలబడుతుంది. దేవునికి స్తోత్రం. అట్టి కృప దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్. దయచేసి లేచి నిలబడండి, తలలు వంచండి, కళ్ళు మూసుకొనండి, ప్రార్థన చేసుకుని దేవుని యొక్క సన్నిధిలో మనము ముందుకు వెళదాము. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఫోన్ చేసి అనుకోయండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరం కూడా ప్రార్థన చేద్దాం. ప్రియులారా, ఇంతవరకు నీవు నేను విన్న వాక్యం ఒక ఎత్తు. నువ్వు ఏమి లేనివాడిగా ఉండకూడదో ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం చాలా చక్కగా నేర్చుకున్నాం. ప్రియులరా, కేవలం ఒట్టి మాటలుగా మీరు దీన్ని వినేసి వదిలిపెట్టవద్దు. మన జీవితంలో ప్రియులరా, ప్రేమ లేనివాడిగా నువ్వు ఉండకూడదు, క్రియలు లేనివాడిగా ఉండకూడదు, గురి లేనివాడిగా ఉండకూడదు, ఆత్మ లేనివాడిగా ఉండకూడదు, నిరీక్షణ లేనివాడిగా ఉండకూడదు, విశ్వాసము లేనివాడిగా ఉండకూడదు. ఒకవేళ ఈ బలహీనతలు ఏవైనా నీకుంటే దయచేసి
ఇప్పుడే నువ్వు దేవుడికి ప్రార్థన చేయాలి. ఇప్పుడే యేసయ్యను అడగాలి, ప్రభువా నీ ప్రేమ నాలో పుట్టించండి, నీ విశ్వాసం పుట్టించండి, నీ మీద నిరీక్షణ పుట్టించండి, ఒక గురి కలిగి ఉండడానికి సహాయం చేయండి, నీ ఆత్మను దయచేయండి, నీ క్రియలు నాకు దయచేయండి అని మనందరం కూడా దేవుణ్ణి అడుగుదాము. హల్లెలూయా. నీవు నా తోడు ఉండవయ్యా, పాడాలి మీరందరూ. కొద్దిగా మేల నా యేసయ్యా, నీవు ఉన్నవయ్యా, నాకు దిగులేల నా యేసయ్యా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు చింతయేలా, నీవు నా తోడు ఉండవయ్యా, భయమేల నా యేసయ్యా, నీవు ఉండవయ్యా, యేసయ్యా. గట్టిగా పాడాలి, గట్టిగా తగ్గిపోతుంది. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలు నా చెంత నిలిచావు, అడిగిన ఇచ్చేవాడవు, అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు, ఇచ్చిన వారికి తలుపులు తెరచే దేవుడవు, తెరచిన వారికి తలుపులు తెరచే దేవుడవు, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా యేసయ్యా. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈరోజు ప్రభువా నీ వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడినందుకు స్తోత్రాలు. దేవా, మేము చాలాసార్లు క్రైస్తవులుగా చెప్పుకుంటున్నాం, మీ విశ్వాసులుగా చెప్పుకుంటున్నాం ప్రభువా, మీ బిడ్డలుగా ప్రకటించుకుంటున్నాం, కానీ ప్రేమ లేని వారిగా ఉన్నారు నాయన, కొంతమంది క్రియలు లేని వారిగా ఉన్నారు నాయన, గురి లేని వారిగా ఉన్నారు ప్రభువా, ఆత్మ లేని వారిగా ఉన్నారు నాయన, విశ్వాసము లేని వారిగా ఉన్నారు నాయన, నిరీక్షణ లేని వారిగా ఉన్నారు. ఏదో అయిపోతుందని, ఏదో మునిగిపోతుందని, ఏదో విరిగిపోతుందని భయంతో చేస్తున్నారు నాయన. అలాంటి వాళ్ళందరికీ మీ ధైర్యము కలిగించండి. మిమ్మల్ని నమ్ముకున్నందుకు, మీ విశ్వాసులుగా ఉండినందుకు ఏ దిగులు లేదని, ఏ భయము లేదని ఒక క్రైస్తవుడు ధైర్యంగా చెప్పగలగాలి. ఈ వర్తమానం ద్వారా ఆ ధైర్యాన్ని మీరు బిడ్డల్లో పుట్టించండి ప్రభు. భయములన్నీ తొలగించండి ప్రభు, భయములన్నీ తొలగించండి నాయన, భరోసా కలిగించండి నాయన. భక్తి కంటే యుక్తిని ఎక్కువగా నమ్ముతున్నారు దేవా, అసలు కంటే నకిలీని ఎక్కువ అనుసరిస్తున్నారు నాయన. అలాంటి స్థితి నుండి మమ్మలను దూరపరచండి, వేషధారణ నుండి దూరపరచండి, మీ రూపంలోనికి మమ్మలను మార్చండి. స్వచ్ఛమైన భక్తి, నిష్కలమైన మనస్సు దేవా మా అందరిలో కలిగించి మీరు సహాయం చేయమని ఈరోజు విన్ని పరిశుద్ధ వాక్యం మా అందరి వినికిడిలో దీవించండి నాయన. బిడ్డలందరినీ కూడా బలపరిచి స్థిరపరిచి మీ నామానికి మీరే మహిమ తెచ్చుకుంటారు. అలాగే కానుకలు పట్టబోతున్నాం, ప్రతి కానుకను మీరు ఆశీర్వదించండి. బిడ్డల యొక్క కాయ కష్టంలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో తోడుగా ఉన్నారు. మా సంపాదనలో నీకు భాగం ఇస్తున్నాం.
ప్రతి భాగాన్ని వాళ్ళిచ్చే దశమ భాగమును, ప్రథమ ఫలమును, ప్రత్యేక అర్పణను మీరు ఆశీర్వదించి దీవించమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. మనందరం కానుకలు పట్టుతూ ఉండగా మరి మన సోదరులు పాట పాడుతుంటారు. కానుకల పాట కలిసి ప్రభువుకి కానుకలు